వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రాజేష్. ప్రస్తుతం నేనైతే టెక్కల్లో ఉన్నాను. టెక్కలు అనగానే అందరికీ టెక్కను గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాదిరి. ప్రస్తుతం దువ్వాడ మాదిరిగా మారారు. అయితే ప్రస్తుతానికి దువ్వాడ మాదిరి ఉన్నటువంటి ఇంట్లో నేనైతే ఉన్నాను. ఈరోజు ఈ ఇల్లు ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఈ ఇంట్లో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు హోమ్ టూర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనమైతే చూడొచ్చు దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఇది. ప్రస్తుతం ఫస్ట్ మన కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ కిచెన్లో ఉన్నటువంటిది డైనింగ్ టేబుల్. వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళతో పాటు ఎవరైనా సరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వస్తే ఈ ప్రాంతంలో భోజనం చేయొచ్చు. అలానే ప్రస్తుతానికి మనం అయితే చూడొచ్చు ఈ కిచెన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క షెల్ఫ్లు కూడా క్రియేట్ చేశారు. ప్రతిదీ కూడా చూస్తూ ఉంటే ఇదంతా కూడా చాలా హైజీనిక్గా కనిపిస్తుంది. కిచెన్ అంతా కూడా చాలా హైజీనిక్గా ఉంది. కిచెన్లో ఏసీ కూడా సెట్ చేసుకున్నారు, కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం చూస్తే రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మరోవైపు లాంతర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది చూస్తే చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే పట్టపగలే ఇదంతా కూడా అసలు చాలా డిజైనింగ్గా కనిపిస్తుంది. న్యూ లుక్ అనమాట. అంతా న్యూ లుక్తో చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు అదంతా కూడా. ఎందుకంటే ఒక చెప్పడానికైతే ఇదంతా కూడా చాలా బాగానే కనిపిస్తూ ఉన్నాయి, కానీ చాలా హైజీనిక్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ హోమ్ టూర్లో మనం చాలా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇక కిచెన్లో ఉన్నటువంటి రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఒకవైపు ట్రేలు ఉన్నాయి, అలాగే ఒకవైపు ప్రతిదీ కిచెన్లో సాధారణంగా ప్రతి ఒక్కరు వాడేటువంటి ఎక్కువ వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కొత్తగా కనిపిస్తున్న వస్తువులు కూడా చాలా కనిపిస్తున్నాయి. వాటి గురించి కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మనం చూడొచ్చు ఒక ఫ్రిడ్జ్ అయితే చాలా డబల్ డోర్ది చాలా పెద్ద ఫ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఒక పాపులర్ కంపెనీ ఫ్రిడ్జ్ ఇది. చూడొచ్చు ఈ ఫ్రిడ్జ్లో ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా రెండు వైపులు కూడా చూడొచ్చు. ఇందులో చూస్తే ఐస్ క్యూబ్స్ అయితే ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు ఇదంతా కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. అంతా కూడా ప్రస్తుతం దివ్యల మాదిరి అలియాస్ దువ్వాడ మాదిరి ప్రజెంట్ బిగ్ బాస్ షోలో ప్రజెంట్ అయితే ఉన్నారు. కనుక ఎవరు లేకపోవడంతో ప్రస్తుతానికి ఓన్లీ ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ఇదంతా కూడా కొంచెం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పైన కూడా చూడొచ్చు చాలా చక్కగా స్మైలీగా ఉన్నటువంటి ఫోటోను కూడా పైన పెట్టినటువంటి మరొక ఫోటో కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా చాలా హైజీనిక్గా డిజైన్ చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఏది చూసుకున్నా సరే కొత్త లుక్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు అయితే ఇక్కడ చూడొచ్చు కంటిన్యూగా ప్రతిరోజు ఏదైతే తింటుంటారో, అంటే ఉదయం టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, ఇదంతా కూడా రకరకాలుగా అంటే ఒక్కొక్క వస్తువును ఒక్కొక్కసారి వినియోగించుకోవడానికి అయితే ఉపయోగించేటట్లు అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం చూసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న బుడితి ఈ కొంచు వస్తువులు తయారు చేయడానికి అయితే ఫేమస్. ఈ బుడితి నుంచి తెప్పించారా లేదంటే ఎక్కడ వేరే దగ్గర తెప్పించారా అయితే మనకైతే ప్రస్తుతం తెలియదు. కానీ ఇటువంటివన్నీ కూడా కొంచుతో తయారు చేసినటువంటి వస్తువులు ప్రతిదీ అంటే పూర్వకాలంలో మన పెద్దలు పూర్వీకులంతా కూడా ఈ మధ్యకాలంలో అల్యూమినియంతో తయారు చేసిన వస్తువులు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇటువంటివి అయితే మాత్రం రేర్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు కంటిన్యూగా ఇవే ఉపయోగించడం అనేది గమనార్హంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి వస్తువులు ఉపయోగించడం అనేది రేర్ అనమాట. పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజులో వీటిని తోముకోవడము, కడుక్కోవడం అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి. అలాంటిది ఈరోజు ఇటువంటివి కూడా చాలా చక్కగా ఉపయోగిస్తుంటే ఆరోగ్యం కోసం ఇదేదో హైలైట్ చేయాలని లేదంటే ఏదో మేము ఇందులో తింటామని కాదు, ఇందులో తింటే ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం రోజుల్లో ఉన్నటువంటి ఏవైతే వస్తున్నటువంటి సిల్వర్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ సిల్వర్ పాత్రలో తింటే రకరకాలుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైద్యులు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు ఈ సిల్వర్ పాత్రలో తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని కూడా మరొకైతే హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇవన్నీ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే టిఫిన్ ప్లేట్లు, అలాగే ఇది భోజనం చేసినటువంటి ప్లేట్లు, అలాగే ఇక్కడ వైపు గ్లాసులు, అలాగే టీ గ్లాసులు, అలాగే ఒకవైపు స్పూన్లు, ఇలా రకరకాలు ప్రతిదీ కూడా చాలా చక్కగా అదే ఇవన్నీ కూడా చూసుకుని టోటల్గా అన్నీ కూడా దీనికే ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ఇదంతా కూడా చాలా హైజీనిక్గా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూస్తే ఇదంతా కూడా చాలా హైజీనిక్గా ఉంది. చూడొచ్చు గాజరాజ్కి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీ ఉంది, గాజరాజ్ సంబంధించిన కంపెనీ ఇవన్నీ కూడా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఇంటీరియర్ డిజైన్ అయితే మాత్రం చాలా టాప్గా దగ్గర నుండి చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ప్రతిరోజు వంటలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు
దువ్వాడ శ్రీనివాస్కు అలాగే దివ్యల మాధురికి, అదే అలియాస్ దువ్వాడ మాధురి ఇద్దరికి కూడా ప్రతిరోజు కూడా వంట చేస్తూ వండి పెట్టినటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇందులో ఎవరెవరు ఇందులో తింటారు, ఎలా అనిపిస్తుంటుంది, ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే? అదేనండి, మా సార్కి మా మేడం గారు ఈ కంచు దాంట్లోనే వంట చేసి కంచు దాంట్లోనే పెడతారండి. ఎందులో తింటారు? ఇందులో ఏముంటుంది, ఇందులో ఏముంటుంది? వంట చేస్తారు. ఇందులో అన్నీ అదే పోపులు తాలూకువన్నీ ఇందులో వేసుకుంటాము. ఇంకా ఇందులో రసం అలాంటివి తీసుకుంటాము. దీంట్లో తింటారు. ఇంకేమైనా స్వీటు అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో వేసి పెడతాము. ఇంకా నెయ్యి ఇందులో పెడతాము. ఓకే, ఇందులో నెయ్యి ఉంటుంది. నెయ్యి పెడతాము. ఓకే, ఇది కూడా చాలా సుందరంగా కనిపిస్తుంది. ఇంకా భోజనం దీంట్లో కజ్జం చేస్తారు. ఓకే, ఇది ఓకే ఓకే. ఇది దీంట్లో మా సార్ తింటారు, ఇందులో మా మేడం అంటే తింటారు. ఈ రెండు ప్లేట్లు ఒకేలా ఉన్నాయి. ఎవరి ప్లేట్ ఎలా మీరు చెప్పగలరు? అంటే ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది కదా. ఇందులో పెద్ద ప్లేట్లో మా సార్ తింటారు, చిన్న ప్లేట్లో మా మేడం తింటారు. ఓకే. చాలా వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. హాఫ్ కిలో నుంచి 1 కిలో పైన ఉంటుందేమో బహుశా, అంత వెయిట్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇందులో ఎవరు దువ్వాడ శ్రీనివాసరావు గారు తింటారు, ఇందులో మా మాధురి మేడం ఓకే ఇందులో తింటారు. ఇవి టిఫిన్ ప్లేట్లా? అంటే ఎగ్స్ అలాంటివి ఏవైనా ఉంటే మా మేడంకి ఇస్తాము. ఓకే ఓకే. ఇది ఇందులో రసం పప్పు అలాంటివి ఇస్తాము. దాంట్లో చాయ్ తాగుతారు. ఓకే ఓకే. ఇది అది వాటర్ గ్లాసు. ఓకే ఓకే. ఇది అదే ఒక దాంట్లో రసం ఒక దాంట్లో పప్పు, సేమ్ టు సేమ్. ఓకే. ఇది దీంట్లో కర్రీస్ ఏమైనా ఉంటే అందులో పెడతాం, పెట్టేసి మూత పెడతాం. ఓకే. మరి ఇది చాయ్ చేసుకునేది. ఓకే ఓకే. చాలా వెయిట్ ఉన్నాయి. మరి మీరు ప్రతిరోజు వీటిని తోముతూ కడుగుతూ ఉంటారు, రోజు మీకు కష్టం కలిసట్లేదా? ఏమనిపించదు, రోజు అలవాటు అయిపోయింది. ఓకే. మరి ఇందులో ప్రతిరోజు వంట చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. అక్కడ దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురికి, అలాగే మరోవైపు శ్రీనివాస్ గారికి ఇష్టమైనటువంటి వంటకాలు ఏంటి? మా సార్కి నాటుకోడి అంటే చాలా ఇష్టం. ఇంకా పప్పుచారు అన్నా కూడా ఇష్టం. మరి మీ మేడం గారికి? మా మేడం గారికి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం. ఏ స్వీట్ ఎక్కువగా ఇష్టపడతారు? అన్ని స్వీట్లు కూడా తింటారు. ఓకే. సో చూసాం కదా, ఇక్కడ కిచెన్ అయితే మాత్రం చాలా హైజీనిక్గా కనిపిస్తూ ఉన్నాయి. కిచెన్లో చూస్తూ ఉంటే ఎన్నో రకాల పరికరాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క విధంగా ఉపయోగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే మనమైతే చూడొచ్చు, ఒకవైపు ఆ స్టవ్ కూడా 4 పొయ్యిలతో ఉన్నటువంటి స్టవ్ అయితే ఒకవైపు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఎవరైనా వచ్చేటప్పుడు అందరికీ కూడా వంట చేయాలి కాబట్టి ఆ విధంగా అంతా కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే ముఖ్యంగా ఈ హోమ్ టూర్లో మనం చూడవలసినవి ఏంటంటే, మెయిన్ ఇక్కడ కిచెన్ అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కిచెన్లో సెంటర్లో చూసుకుంటే ఇటువైపు వస్తే ప్రతిదీ కూడా అంటే వాళ్ళ గ్లాసులు అన్నీ సెంటర్లో ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో ప్రతిదీ కూడా ఇంటీరియర్ డిజైన్లో ఇదంతా కూడా డిజైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఎన్నో గ్లాసులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది వస్తుంటారు, వీళ్ళందరికీ కూడా అన్ని రకాల ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఎవరి దగ్గర కూడా ఎటువంటి మాట రాకుండా ఉండాలని వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టీయే మంచినీళ్ళు అయితే తప్పకుండా ఇస్తారు. భోజనం టైం అయితే భోజనం కూడా చేసి ఇక్కడి నుంచి అయితే పంపించే పరిస్థితులు కూడా ఉంటుంటాయి. ఎలాంటి తరుణంలో చూడొచ్చు అంటే ఈ కిచెన్ నుంచి ఏ విధంగా ఇక్కడి నుంచే ప్రతి ఒక్కరు కూడా ఏది కావాలనే ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంత నీట్గా అయితే కిచెన్ అయితే మాత్రం చాలా హైజీనిక్గా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా కిచెన్కి ఆనుకొని ఈశాన్యంలో అయితే ఒక వైపు అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ దేవుడి గుడి అయితే చాలా చక్కగా కట్టుకున్నారు. దేవుడికి సంబంధించిన రూమ్ అయితే చాలా చక్కగా నిర్మించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా హిందూ దేవతలకు సంబంధించిన అన్ని రకాల ఫోటోలు కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. మీరే ప్రతిరోజు పూజిస్తారా? ప్రస్తుతం వాళ్ళు ఎవరు లేరు కదా. మా మేడం వస్తే మా మేడం పూజిస్తారు, ఇంకా మా మేడం లేనప్పుడు మేము పూజిస్తాం. ఓకే. మరి ఇప్పుడు మీ మేడంలోనే మీరు పూజలు చేస్తారా? డిఫరెన్స్గా ఏమైనా ఉంటాయా? చేస్తాం. ఓకే ఓకే ఓకే. చూడొచ్చు అంటే ప్రతిరోజు ఇప్పుడైతే ప్రజెంట్ లేరు కాబట్టి ప్రతిరోజు కూడా మేమే పూజలు చేస్తామని అయితే చెప్తున్నారు. చాలా చూస్తే డోర్లు కూడా చాలా హైజీనిక్గా కనిపిస్తున్నాయి. అక్కడ వైపు చాలా సుందరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక బంగారు వర్ణంలో కనిపిస్తున్నాయి. ఇది కూడా హోమ్తో స్టార్ట్ అయ్యి దీనిపైన గ్లాస్ ఫిట్టింగ్ పైన చాలా చక్కగా పెట్టారు. అంతే రకరకాల వుడ్తో తయారు చేసినవి, అలాగే అల్యూమినియంతో తయారు చేసినటువంటి ఫ్రేమ్ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. అదేవిధంగా చూడొచ్చు చాలా నీట్గా చాలా చక్కగా
నీట్గా అమర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణం కావాలంటే అది ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఆలయంలోకి వెళ్తే చాలా ప్రశాంత వాతావరణంలో ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పూర్తిగా ఒక దేవాలయాన్ని నిర్మించుకునే విధంగా అంత చక్కగా అయితే ఒక రూమ్ని తయారు చేసుకునే పరిస్థితి కనిపించాయి. అదేవిధంగా మరోవైపు దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇంకొక రూమ్ కూడా ఉన్నది. ఎందుకంటే మనం చెప్పొచ్చు ప్రస్తుతానికి దివ్యుల మాదిరి ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్కు మనం ఇప్పుడైతే ఎంటర్ అవ్వబోతున్నాం. అయితే మనం చూడొచ్చు, వావ్, ఈ రూమ్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఐటెం కూడా రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. శారీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక షాపింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే రంగురంగులు ఉన్ని శారీ లేకుండా, అంటే ఒక కలర్ లేకుండా వేరే కలర్తో, అంటే రకరకాలుగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనమైతే చూడొచ్చు. ఏంటో ఇన్ని శారీలు ఏంటి ఇక్కడ ఒకేసారికి ఇన్ని శారీలు కనిపిస్తున్నాయి? ఇంకా చాలా ఉండేవండి. కాకపోతే ఒకసారి కట్టే శారీ ఇంకొకసారి కట్టరు మా మేడం. అవునా? ఓకే. అంటే మరి ఇందులో ఇవన్నీ కూడా కట్టేసినవేనా కట్టనాయా? ఇందులో ఇంకా కట్టనివి, ఇవి కట్టేసినవి ఇంకా వదిలేస్తారు తను, ఇంకా మరి ఇంకా యూజ్ చేయరు. మరి మనసు కట్టిన తర్వాత అది ఎవరికి ఏమైనా ఇచ్చేస్తారా, లేదంటే వేరే ఇంకా వదిలేస్తారు అది. మరి ఎవరికైనా పేదలకి ఇస్తారా, లేదంటే వేరే వేరే ఎవరెవరికైనా పర్టికులర్ పర్సన్స్ కైనా ఇస్తుంటారా? లేదు, ఉంచేస్తాం, సైడ్ పెట్టేస్తాం. ఓకే. ఇంక చూస్తూ ఉంటే ఇంక చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా శారీలు పెట్టాల్సినవే. స్టాండ్లు ఉన్నాయి, అలాగే దానికి పెట్టుకుని దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇందులో వాడకుండా ఉన్నటువంటివి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఇంక యూజ్ చేయనివి. ఇవన్నీ యూజ్ చేయలేదు. అంటే ఇక్కడ కొన్ని ఉంటాయి, హైదరాబాద్లో కొన్ని ఉంటాయి అన్నట్టు. అక్కడ ఉండేటి అక్కడ, ఇక్కడ ఉండేటి ఇక్కడ. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవి యూజ్ చేస్తారు, అక్కడ ఉండేటప్పుడు ఇంకా అక్కడ యూజ్ చేస్తారు. ఓకే. మరి మీరు రోజు చూస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా? ఎంత చక్కగా మీరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉంటున్నారు, మీతో పాటు ఒకరిద్దరు ఇక్కడ ఉంటున్నారు అంతే. మీరు ఎలా అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటే? మీకు ఏమనిపించట్లేదా? అంటే ఇంకా మేము మా సారు ఉన్నప్పుడు ఇది మా ఇల్లే, మా సారు లేనప్పుడు కూడా ఇది మా ఇల్లేని, ఇంకా మా ఇల్లు మేము రక్షించుకొని ఉంటాం ఇక్కడ. ఓకే. అది చూసాం కదా. మనం చూస్తూ ఉంటే సుమారుగా 100 చీరలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ లైన్ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ఒకటో బాక్స్లో చూసుకుంటే సుమారుగా 50 చీరల వరకు కూడా ఉన్నాయి. అలాగే సెకండ్ బాక్స్లో కూడా సుమారుగా ఒక 50 చీరల పైన కనిపిస్తున్నాయి. అలాగే థర్డ్ బాక్స్లో కూడా ఇవన్నీ కూడా సుమారుగా చూసుకుంటే 100 చీరలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడే కాదు, కిందని పైన టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ర్యాకులన్నీ కూడా పూర్తిగా ఫుల్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇన్ని శారీలు అంటే ఒకటే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, వన్స్ ఒక ఆ శారీ కడితే మళ్ళీ ఆ శారీ కట్టరు అని చెప్తున్నారు. అయితే వన్స్ ఒక శారీ కట్టారంటే సంవత్సరానికి 360 శారీలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా అవి మనకి శారీలోనే దర్శనం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చూడొచ్చు, మనం ఎప్పుడు చూసినా సరే దివ్యుల మాదిరి అంటేనే ఒక కలెక్షన్గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక షాపింగ్ మాల్ కూడా పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. ప్రతిరోజు కూడా ఆ శారీలోనే దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ శారీ కట్టిన ఖచ్చితంగా సంవత్సరానికి అయితే 360 శారీలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా కొన్ని ఫంక్షన్ కాడికి వెళ్తే మళ్ళీ కొత్త శారీ పెడతా ఉంటారు. అలాంటి తరుణంలో ఈరోజు చూస్తూ ఉంటే ఇన్ని శారీలు ఇవన్నీ కట్టకుండా ఉన్నవే. అంటే కొన్ని కట్టేసినవి కూడా ప్రతిరోజు కూడా వన్స్ ఒక రోజు శారీ కడితే ఇంకో రోజు శారీ కట్టరండి, ఆ శారీ బయటికి ఇచ్చేస్తున్నారు అయితే మనకైతే చెప్తున్నారు. అయితే చూస్తూ ఉంటే బెడ్రూమ్ అయితే ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ఇక్కడ ఇటువైపు నుంచి అయితే మనం చూడొచ్చు, హాల్ కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రజెంట్ అయితే హాల్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రస్తుతానికి చూస్తే ఇదంతా కూడా ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ప్రస్తుతం. ఇది ఇక్కడ పరిస్థితి. అదేవిధంగా మరోవైపు అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నటువంటి రూమ్ ఎలా ఉంటుందో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దువ్వాడ శ్రీనివాసరావు ఉన్నటువంటి హాల్ ఇది. హాల్ కమ్ బెడ్రూమ్ అన్నీ ఇక్కడే. ఎవరైనా వస్తే పర్సనల్గా ఇక్కడ కూర్చుని రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, అతనికి ఆప్తమిత్రులు కానీ ప్రయాణ స్నేహితులు ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికైతే ఖచ్చితంగా తీసుకొని వస్తారు, ఇక్కడే మాట్లాడతారు. ఆయన టేక్ వుడ్ అనుకుంటా ఇది. ఈ టేక్ వుడ్ చాలా చక్కగా నిర్మించుకున్నారు. చూడొచ్చు, ఇదంతా ఉయ్యల్లా ఊగుతూ ఉంది. చాలా బాగుంది. ఇలాంటిదే హైదరాబాద్లో కూడా ఒకటి తయారు చేసుకున్నారంట. ఇక్కడ కూడా సేమ్ అలాంటిది తయారు చేసి ఇక్కడ తయారు చేసి అక్కడ తయారు చేసి ఉంటారు బహుశా. ఈ చైర్ కూడా చాలా చక్కగా ఉంది. ఇది సేమ్ చైర్. ఎందుకంటే ఇటువంటి చైర్లో ఉంటేనే ఆయనకి ఒక హుందాతనం ఉంటుందనే ఒక ఆలోచనతో పెడుతూ ఉంటారు. ఈ పక్కనే ఈ పెట్టుకోవడానికి, లేదంటే ఒక ఫైల్స్ పెట్టుకోవడానికి ఒక పక్కన ఒక టేబుల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా మరో సోఫా కూడా పెట్టుకున్నారు. ఈ సోఫా కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. మనమైతే చూడొచ్చు, సోఫా కూడా చాలా చక్కగా ఉంది. ఎందుకంటే
స్ప్రింగ్ సిస్టంతో ఉంది, చాలా మెత్తగా పొత్తుగా ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరితోనైనా సరే ఇలా ఇక్కడ కూర్చొని అటువైపు ఆయన కూర్చుంటారు, దువ్వాడ శ్రీనివాసరావు గారు. అక్కడ కూర్చొని ఎవరితో అయినా సరే డిస్కషన్ ఏదైనా సరే ఒక విషయం గురించి కానీ లేదంటే వాళ్ళ సమస్యల గురించి కానీ ఏదైనా డిస్కస్ చేయాలంటే చాలా ఎక్కడి నుంచి అనువుగా ఉన్నటువంటి ప్లేస్ని అంతా కూడా చాలా చక్కగా ఇదంతా కూడా నిర్మించుకున్నారు. ప్రస్తుతం చూస్తే ఇది ఇంత అటువైపు కిచెన్ చూసాము, అలాగే హాల్ చూసాము, అలాగే మరోవైపు ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి రూమ్ ఇది. ఈ రూమ్ కూడా చాలా చక్కగా నిర్మించుకొని చాలా చక్కగా ఇవన్నీ కూడా చూసుకున్నారు. ప్రస్తుతం ఇది ఈ దువ్వాడ శ్రీనివాసరావు అండ్ దువ్వాడ మాధురి సంబంధించినటువంటి హోమ్ టూర్. ప్రస్తుతం ఇది ఈ పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.